కోరెండ్లు ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా డిప్యూటీ డీడీ తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారికి, మురళ గారికి, రామస్వామి నాయుడు గారికి, అదేవిధంగా నాగేశ్వరరావు గారికి, కోటేశ్వర రెడ్డి, అదేవిధంగా శిల్పాల్ నాయుడు గారికి, కార్యక్రమ నిర్వాహకులకు, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన ఆలోచన, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి, మంచి రైస్ తినాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు కేజీకి 10 రూపాయలు డిఫరెన్స్ ఉన్న కంట్రోల్ ధరకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కందిపప్పు 180 రూపాయలు ఉంటే దాన్ని కూడా 160 రూపాయలకే ఈరోజు మంచి కందిపప్పు, నమ్మదగిన కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు స్టోర్ అవుట్ ఏర్పాటు చేశారు. అందుకని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు, పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి, ఇంకా కూడా అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాడు. దురదృష్టవశాత్తు మన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాక మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అదేవిధంగా వచ్చిందంటే ఈ రోజుకి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం రాజధాని కానీ అన్ని కూడా ఏర్పరచుకొని ఉండొచ్చు, కొన్ని పరిశ్రమలు కూడా వచ్చుంటాయి. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి పాలకులు చూసి భయపడి ఏ పరిశ్రమ కూడా రాలా. ఇప్పుడు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతి త్వరలోనే వస్తాయి. మన రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు ఆశయం అని చెప్పిన కూడా తెలియజేస్తూ, అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. గత ప్రభుత్వాన్ని చూశారు, ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాడు, పేదలకు మనం ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే కాన్సెప్ట్తోనే పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఆలోచించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఎక్కడ లోటుగా అప్పులు పోయే, కాబట్టి అవన్నీ కూడా అధిగమించి రోజు పరిపాలన చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనుభవపూర్వకంగానే చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.